కాంగ్రెస్ మాటిస్తే నెరవేర్చుతుందన్నారు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతకు ఆ పదవి ఎందుకన్నారు. తన సోదరులపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని అన్నారు రేవంత్. కేసీఆర్ కుటుంబంలా పదవులు పొంది రాష్ట్రాన్ని లూటీ చేసే ఆలోచన తమకు లేదన్నారు. ఇటు రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్న రేవంత్ యూజీసీపై ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో చంద్రవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించారు రేవంత్. భూమికి రైతుకు ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్ కు ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉందన్నారు. అర్హులెవరూ అధైర్యపడొద్దని, అధికారులు మీ ఇంటికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటారన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ రోజు రేషన్ కార్డులైనా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పే కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆయనకు ప్రతిపక్ష పదవి ఉండి దండగా అన్నారు. బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ పదవి ఎందుకని ఫైర్ అయ్యారు. కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే ఓర్వడం లేదన్నారు సీఎం. 13 నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ఇవాళ సర్పంచ్ ఊరిలో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవి ఎందుకు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. తన సోదరులు ప్రజాసేవలో ఉంటే బీఆర్ఎస్ నేతలు హోదా గురించి ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మీలా మా కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోవడం లేదని అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో అందరికీ పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని కేసీఆర్ లూటీ చేశారని విమర్శించారు. కుటుంబానికి పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని తాను కాదన్నారు రేవంత్. నేను రాష్ట్ర నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. అంతకుముందు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు సీఎం రేవంత్. యూనివర్సిటీలపై రాష్ట్ర హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతానన్నారు సీఎం. ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలను మార్చి మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము. మా హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. అవసరం అనుకుంటే నిరసన తెలిపే కార్యక్రమాలకు కూడా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదని చెప్పారు. గద్దర్, చుక్కారామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, జయతీర్ తిరుమలరావు పేర్లను సిఫార్సు చేస్తే ఎవరికీ ఇవ్వలేదన్నారు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కారామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. రాజ్భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తో కాసేపు ముచ్చటించారు రేవంత్ రెడ్డి. ప్రతిభా పురస్కారాలు పొందిన వివిధ రంగాలకు చెందిన 8 మందికి అవార్డులు అందించారు గవర్నర్. జ్యూరీలో పర్యావరణ కార్యకర్త అనిల్ కుమార్,
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, పారా ఒలింపిక్ విజేత జివాంజీ దీప్తి సహా పలువురికి గవర్నర్ అవార్డులు అందించారు.